ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక విశిష్ట వ్యక్తిని కలవబోతున్నాం. పలు రకాల జాతీయ అవార్డ్స్ తీసుకొని ఒక బిజినెస్ రంగంలో ఒక ర్యాకెట్లా దూసుకెళ్తున్నాడు. కృషి, తపన, పట్టుదల, నలుగురికి సాయం చేయాలనే గుణం, అలాగే ఏదైనా సాధించాలి, మనిషి పుట్టిన తర్వాత ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్లాలని అందరికీ చాటి చెబుతూ మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడో నిరూపిస్తూ మన ముందు ఒక ఐకాన్లో నిలబడ్డారు. సో కాసెట్టి శ్రీనివాస్ గారు, చెప్పండి మీ విజయ రహస్యం ఏంటి? చాలా మంది యంగర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రకరకాల ప్రయత్నాలు చేసి విఫలం చెంది మళ్ళీ సక్సెస్ రాదేమో అని కంగారు పడుతుంటారు. సో ఏ విధంగా మీరు ఒక సక్సెస్ గ్రోత్ పాత్ తీసుకున్నారు? ఏ విధంగా మీ జర్నీ స్టార్ట్ అయింది? యాక్చువల్గా మాది వైఎస్ఆర్ కడప డిస్టిక్, ప్రొద్దుటూరు అండి, నేటివ్ ప్లేస్, ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీరు చెప్తున్న సక్సెస్ స్టోరీలో కార్తీక్ పొలసాని అని ఒక చెప్పారు. సో ఆయనతో మీ పరిచయం ఎట్లా ఏర్పడింది? అక్కడి నుంచి మీ జర్నీ ఎలా కొద్దిగా క్లుప్తంగా మాకు ఎక్స్ప్లెయిన్. కార్తీక్ పొలసాని అనేసి ఆయన ఒక కంపెనీ CEO, ఫౌండర్. మీ ల్యాబ్ ఎక్స్పాన్షన్ వెళ్తుంది, మీ స్ట్రెంత్ పెరుగుతుంది, యూఆర్ గ్రోయింగ్ నౌ. సో మీరు ఎటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు? సో ఈ రంగంలో ప్రీ అనలిటికల్ స్టేజ్, అనలిటికల్ స్టేజ్, పోస్ట్ అనలిటికల్ స్టేజ్, ఈ త్రీ స్టేజెస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఒక ల్యాబ్ రిపోర్టు మనం బయటికి పంపిస్తున్నాం సైన్ చేసి మన డాక్టర్స్, అంటే క్వాలిటీ అనేది. అది కూడా మన బయట ల్యాబ్స్తో పోల్చుకుంటే మన ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉంటాయి, హై ఉండవు. అయితే మీరు సక్సెస్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్గా ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఈ పెద్ద విశ్వనగరం అంటాం, ఇందులో చాలా కార్పొరేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ క్రమంలో మీరు కొత్తగా స్టార్ట్ చేసి ఈ 2 ఏళ్లలో, చాలా షార్ట్ టైం నాకు తెలిసి 2 ఏళ్ళు అనేది, అంటే ఇందులో మీరు సక్సెస్ అయ్యారు, బ్రేక్ ఈవెన్ వచ్చిందంటే ఏంటిది? మీరు వాడిన టెక్నిక్స్ ఏంటి? వాట్ ఇస్ యువర్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? మెయిన్ ఒకటి సార్, నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఒక క్వాలిటీ రిపోర్టు అది ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇది ఒక పర్సన్ 10 మందికి చెప్పేస్తాడు. మీరు ఒక యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ ఐకాన్గా ఉన్నారు, ఇప్పుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తారు. సో యూత్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బిజినెస్లోకి రావాలి అని అనుకున్న యూత్కి మీరు ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? నేనైతే ఒకటే చెప్తాను, చదువు అనేది చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ఇవాళ మనం ఈ హైదరాబాద్ మహానగరంలో ఒక విశిష్ట వ్యక్తిని కలవబోతున్నాం. అతి పిన్న వయసులో కృషి ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు, సాధించి నిరూపించగలడు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టుగా అనే పదానికి ఎగ్జాక్ట్లీ అర్థంగా నిలుస్తున్నారు. పలు రకాల జాతీయ అవార్డ్స్ తీసుకొని ఒక బిజినెస్ రంగంలో ఒక ర్యాకెట్లా దూసుకెళ్తున్నాడు. కృషి, తపన, పట్టుదల, నలుగురికి సాయం చేయాలనే గుణం, అలాగే ఏదైనా సాధించాలి, మనిషి పుట్టిన తర్వాత ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకెళ్లాలని అందరికీ చాటి చెబుతూ మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడో నిరూపిస్తూ మన ముందు ఒక ఐకాన్లో నిలబడ్డారు. ఆయన ఎవరో కాదు, న్యూ ఎరా డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధి, దాని వ్యవస్థాపకులైనటువంటి కాసెట్టి శ్రీనివాసులు గారు మన ముందు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఆయన సక్సెస్ స్టోరీ, ఎలా ఆయన విజయం సాధించారు, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, కరోనా లాంటి సమయంలో కూడా ప్రజలకు సేవలు అందించి ఒక హెల్త్ సెగ్మెంట్లో ఖచ్చితమైన రిజల్ట్ ఇస్తూ ప్రజల మన్ననలు పొందుతూ శరవేగంగా విస్తరిస్తున్నారు మహానగరంలో. సో ఆయన అడిగి మరిన్ని ఆయన విజయ రహస్యాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి కాసెట్టి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నమస్తే అండి. సో కాసెట్టి శ్రీనివాస్ గారు, చెప్పండి మీ విజయ రహస్యం ఏంటి? చాలా మంది యంగర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రకరకాల ప్రయత్నాలు చేసి విఫలం చెంది మళ్ళీ సక్సెస్ రాదేమో అని కంగారు పడుతుంటారు. సో ఏ విధంగా మీరు ఒక సక్సెస్ గ్రోత్ పాత్ తీసుకున్నారు? ఏ విధంగా మీ జర్నీ స్టార్ట్ అయింది? మీ బాల్యం, విద్యాభ్యాసం, మీ కుటుంబ నేపథ్యం మా ప్రేక్షకులకు ఒకసారి వివరించండి. ముందుగా బాలకృష్ణ గారు, మా లాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ మీడియా వాళ్ళకు కూడా ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సక్సెస్ స్టోరీలు మీ ద్వారా 10 మందికి తెలిస్తే ఇంకా 10 మందిలో ఇలాంటివి ఎవరన్నా ఐడియాస్ ఉన్నా, ఏదన్నా తెలియాలన్నా వాళ్ళది కూడా ధైర్యం చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మా లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్గా మాది వైఎస్ఆర్ కడప డిస్టిక్, ప్రొద్దుటూరు అండి, నేటివ్ ప్లేస్, ఏపీ, ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 10 years అవుతుంది హైదరాబాద్లో ఉండబట్టి. నాది DMLT కంప్లీట్ అయింది, BSMLT కూడా కంప్లీట్ అయింది. 2014 బ్యాచ్ నాది. అవగానే నేను ఒక రిప్యూటెడ్ డయాగ్నోస్టిక్స్లో ఫ్లెబాటమీగా నా జర్నీ స్టార్ట్ అయింది 2014లో. ఫ్లెబాటమీగా అంటే ఇంటింటికి వెళ్ళి ల్యాబ్ సెంటర్, ఫ్లెబాటమీ జాబ్ అనేది శాంపిల్ కలెక్షన్. యాక్చువల్గా ఆ శాంపిల్ కలెక్షన్ అనేది సెంటర్లో కూర్చొని శాంపిల్ కలెక్షన్ చేసేట్టు ఉంటాయి, హోమ్ విజిట్ చేసేట్టు ఉంటాయి, ఇంటికి వెళ్ళి శాంపిల్ తీసుకొని వచ్చేది. బట్ నేను జాయిన్ అయిందంటే హోమ్ విజిట్స్ నాకు ఇంట్రెస్ట్ అనేసి, అంటే మ్యాక్సిమం అబ్బాయిల కంటే హోమ్ విజిట్స్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి, అమ్మాయిలు వెళ్ళలేరు కాబట్టి. అట్లా 2014లో నా జర్నీ ఒక శాంపిల్ కలెక్షన్ అబ్బాయిగా స్టార్ట్ అయ్యింది 2014 నుంచి. హోమ్ విజిట్స్ చేయడము, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ల్యాబ్లోకి వర్క్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
1-2 ఇయర్స్ తర్వాత జూనియర్ ల్యాబ్ టెక్నీషియన్గా, తర్వాత సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్గా, తర్వాత ల్యాబ్ ఇన్ఛార్జ్గా, తర్వాత ల్యాబ్ మేనేజర్గా, ఇప్పుడు ఒక కంపెనీ ఎండీగా నాకు నా జర్నీ అనేది ఇట్లా స్టార్ట్ అయింది. కానీ దీనికి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక సాధారణ వ్యక్తి ఒక కంపెనీ ఎండీ కావడం అనేది అంటే చాలా కష్టమైన, ఎంతో సపోర్టు, చాలా ఇన్వెస్ట్మెంట్తో కూడినటువంటి ఒక నమ్మకం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ఒక అన్ని మనం ఛాన్స్ ఇస్తే ఇలా ప్రూవ్ చేసుకోగలుగుతారా లేదా అనేసి చాలామంది ఇది అవుతారు. దానికి ముందుగా నేను నా వెల్విషరు, నా సపోర్టరు, నా గాడ్ ఫాదర్ అయినటువంటి మా మెంటర్ అయినటువంటి మిస్టర్ కార్తిక్ పొలసాని గారికి చాలా చాలా నేను రుణపడి ఉండాల్సిన ఇది ఉంది. ఎందుకంటే ఆయన సపోర్ట్ లేకపోతే ఈరోజు ఇంకా నేను ఇంకొక ల్యాబ్లో మహా అంటే ఇంకొక సీనియర్ టెక్నీషియన్ గాను, ల్యాబ్ మేనేజర్ గాను ఉండేటోని. ఇంకా 10 ఏళ్ళైనా కూడా నాది అదే ఉండే స్టేజ్. బట్ ఆయన సపోర్ట్ ఈరోజు ఉండబట్టి నేను ఇట్లా ఒక కంపెనీ రన్ చేస్తూ, నా ఎంప్లాయ్ అనేవాళ్ళు ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ 3 మెంబర్స్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక 40 మెంబర్స్ వరకు మేము ఉన్నాము. ఇంకా ఫ్యూచర్లో ఒక 100 to 200 మెంబర్స్ వరకు పోయే ఛాన్స్ కూడా ఇంకొక 2 ఇయర్స్లో ఉందంటే దానికి కారణం ఆయననే. ఇప్పుడు మీరు చెప్తున్న సక్సెస్ స్టోరీలో కార్తిక్ పొలసాని అనే ఒక గురించి చెప్పారు. సో ఆయనతో మీ పరిచయం ఎట్లా ఏర్పడింది, అక్కడ నుంచి మీ జర్నీ ఎలా, కొద్దిగా క్లుప్తంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా అండి. కార్తిక్ పొలసాని అనేసి ఆయన ఒక కంపెనీ CEO, ఫౌండర్, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ అనేసి మనకు జీవీకే ఆపోజిట్ ఉంది బంజారా హిల్స్లో. నేను ఒక కంపెనీలో ఫ్లెబాటమీగా ఉన్నాను. ప్లస్ అంటే ఏంటంటే నాకు నాకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నాకు వర్క్ ఉండాలి. నేను వర్క్ ఉంటేనే హ్యాపీ. అంటే ఇప్పుడు మనకు డబ్బులు ఉంటే ఒకరికి హ్యాపీ ఉంటుంది, బంధుత్వం ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఒకటి హ్యాపీ ఉంటుంది. నాకు ఏంటంటే వర్క్ చేతిలో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. వర్క్ లేదు అంటే హ్యాపీగా ఉండను. నా టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 6 o'clock నా వర్క్ స్టార్ట్ అవుతే 6 to 10 o'clock ఇంటింటికి వెళ్ళి హోమ్ కలెక్షన్స్ అపాయింట్మెంట్ బేస్ ఉంటుంది స్లాట్ ప్రకారం. 10 తర్వాత నేను ఇంకొక ల్యాబ్లో సీనియర్ టెక్నీషియన్స్గా 10 to మళ్ళీ 8 వరకు అట్లా. అంటే యాక్చువల్గా ఒక టెక్నీషియన్ అనే వాళ్ళు 2 కంపెనీలలో జాబ్ చేయకూడదు. బట్ ఏంటంటే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండగా నేను చేసే కంపెనీలో కూడా చెప్పుకొని నేను పార్ట్ టైం వేరే జాబ్ చేసుకుంటున్నాను అనేసి చెప్పి జాయిన్ అయ్యాను. నేను అందులో కూడా 2 కంపెనీలకు చెప్పే జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఏ కంపెనీ 2 జాబ్స్ యాక్సెప్ట్ చేయదు మ్యాక్సిమం. కానీ మనం చెప్పి చేస్తే రేపు పొద్దున వాళ్ళకి తెలిసి కూడా మనకు ప్రాబ్లం ఉండదు. ఏదైనా నిజాయితీగా వెళ్ళాలి అనేది నా కాన్సెప్ట్. అట్లా ఒక కంపెనీ ద్వారా నాకు కోవిడ్ కలెక్షన్ వెళ్ళి పలానా ఇంట్లో చేయాలనేసి నాకు ఒక వచ్చింది కాంటాక్ట్. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను. అదే సార్ వాళ్ళ ఇల్లు, కార్తిక్ సార్ వాళ్ళ ఇల్లు. వెళ్ళిన తర్వాత ఆయన మనం తీసే శాంపిల్ కలెక్షన్ చేసే ప్రాసెస్ అయినా కానీ, మనం మెయింటైన్ చేసిన హైజీనిక్ కానీ, మనం తీసుకెళ్లే హోమ్ కలెక్షన్ తీసుకెళ్లే బ్యాగ్లో ఉన్న క్లీన్నెస్ కానీ మొత్తం అన్నీ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యా. మంచిగా ఓకే పర్లేదు అనిపించి ఆయన అన్నాడు, నువ్వు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఉన్నాయి ఇలా టెస్ట్, వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఇస్తే చేస్తారా అంటే, సరే సార్ మా కంపెనీకి ఇన్ఫామ్ చేయండి చేస్తారు అని చెప్పాము. వాళ్ళు ఇన్ఫామ్ చేయారు. అట్లా ఒక 2-3 days ఆ కోవిడ్లో తిరగడం జరిగింది. తర్వాత ఆ సార్ కాడి నుంచే కాల్ వచ్చి నా ఎంప్లాయీస్ కూడా టెస్ట్ చేయాలి, మీ కంపెనీ వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు, నాకు కానీ కొంచెం ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి అన్నాను. కంపెనీ వాళ్ళకు కూడా చేయడం జరిగింది. ఆయన అమెరికాలో ఉండేది. ఆయన మ్యాక్సిమం మంత్లీ వన్స్ లేదా 2 monthsకి వన్స్ అట్లా వస్తుంటారు ఇక్కడ ఆపరేషన్స్ కూడా చూడడానికి. అట్లా ఒక 2 months తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నారనేసి నాకు కాల్ వచ్చింది ఈవినింగ్లో. నాకు ఫ్లైట్ దిగడానికి 10 అట్లా అవుతుంది నైట్. నేను ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది. ఆ టైంలో నాకు కోవిడ్ టెస్ట్ కావాలని చెప్పేసి, సరే సార్ అన్న అంటే నీకు ఒక వెహికల్ పంపిస్తాను, నువ్వు ఆ టైంలో రాగలుగుతావో రాలేవో తెలియదు కదా, నా డ్రైవర్ నుంచి కార్ పంపిస్తాను, పికప్ డ్రాప్ వాళ్ళే చూసుకుంటారు, ఎక్స్ట్రా సర్వీస్ కావాలంటే ఫోన్ చేస్తాను. నేను చాలా ల్యాబ్స్కు ఫోన్ చేశాయి నాకు ఇట్లా ఈ టైంలో సర్వీస్ కావాలని చెప్పేసి, ఎవరు చేయట్లేదు, అందుకే లాస్ట్ ఆప్షన్ నాకు నువ్వు గుర్తుకొచ్చావు. ఎవరు చేయకపోయేటప్పటికి ఆయనకు ఎవరు అంటే చాలా ఉపయోగించాడు. ఎవరు ఆ టైంలో ఇవ్వమన్నారంట హోమ్ విజిట్. అంటే ఆ టైంలో కోవిడ్ టైంలో చాలా బిజీగా ఉన్నారు. అది కాక అది లేట్ టైం అయింది కదా ఆల్రెడీ, కాబట్టి ఎవరు చేయలేదని చెప్పేసి కాల్ చేశారు. లేదు సార్ నేను ఖచ్చితంగా వస్తాను, నేను ఉండేదే సర్వీస్ చేయడానికి. అంటే నేను ఉండేది యాక్చువల్గా మాదాపూర్ అప్పుడు హాస్టల్లో అనేసి, మాది ఇక్కడ వేరే లాంగ్ ఉంది, నీకు నియర్ బై 15 to 18 kilometers ఉంటుంది, రాగలుగుతావా అని. వస్తాను సార్ అంటే నేను కార్ పంపిస్తాను అంటే, లేదు సార్ నా దగ్గర బైక్ ఉంది నేను వస్తాము అనేసి అన్న. వచ్చిన ఆ టైంలో టెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇన్స్టాంట్ టెస్ట్ కావాలని చెప్పి ర్యాపిడ్గా టెస్ట్ చేయడం జరిగింది. నెగిటివ్ వచ్చింది. ఆయన హ్యాపీగా ఫ్యామిలీతో ఇది వెళ్ళారు. నాకు ఒక 3 days అపాయింట్మెంట్స్ ఉన్నాయి, శ్రీనివాస్ నీతో తర్వాత మాట్లాడతా, థ్యాంక్స్ చాలా వచ్చినందుకు. ఆ రోజు ర్యాపిడ్గా టెస్ట్ 500 rupees అయితే నాకు 2500 rupees ఇచ్చాడు. సార్ నేను చేసిన అసలు నేనే ఆశ్చర్యపోయినాను. ఎవరన్నా కానీ ఎంత నచ్చిన అబ్బాయి అయినా కానీ ఒకవేళ ఎమర్జెన్సీలో హెల్ప్ చేసినా కానీ 500 మా అంటే నేను చూసినవి
అట్లా మన సర్వీస్ నచ్చి వాళ్ళు సంతోషంగా ఇచ్చినవి. కానీ 2000 ఎక్స్ట్రా వేయడం అనేది నేనే ఆశ్చర్యపోయినా. ఏంది సార్ అంటే, లేదు తీసుకో, నువ్వు ఇంత దూరం ఈ టైంలో రావడమే చాలా ఇది, నాకు ఎవరు పలకకపోయేసరికి నేను నీకు ట్రై చేశాను, నువ్వు కూడా పలుకుతావో లేదా అనేసి. కానీ నీ సర్వీస్ నాకు బాగా నచ్చింది, ఈ టైంలో కూడా ఒక హెల్ప్ చేయడం అనేసి చెప్పారు. తర్వాత 3 days తర్వాత నీకు మళ్ళీ మెసేజ్ చేస్తాను, నేను ఇప్పుడు బిజీ అపాయింట్మెంట్స్ ఉన్నాయి దానికోసం వచ్చా, తర్వాత కాల్ చేస్తాను చెప్పాడు. తర్వాత కాల్ చేశాడు. నిజంగానే అసలు నేను నమ్మలేదు. ఒక ఎన్ఆర్ఐ అయింది, మనకు కాల్ చేసాము, ఎంతసేపు నా కాల్స్ వస్తాయి, నాకు రావన్నట్లేదు. ఎంతసేపు నా హోమ్ విజిట్ ఉంది, ఆ టెస్ట్ ఉంది, ఈ టెస్ట్ ఉంది, మీరు ఈ టైంకి వస్తారా, ఏ టైంకి వస్తారా అనే కాల్సే చూశాను. కానీ ఒక మనిషి మనకి ఇంపార్టెంట్ ఇచ్చి మనని కలవడానికి రమ్మనడం అంటే నేను చాలా ఇదయ్యాను. అలాగనే 3 days తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్కు, మేడం స్నేహ మేడంకు కానీ, వాళ్ళ అత్త వాళ్ళకి కానీ, వాళ్ళ మామ వాళ్ళకి కానీ, ఈ అబ్బాయి నాకు ఎమర్జెన్సీలో కానీ ఏ టైంలో అయినా కానీ మన రిలేటివ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలా టైం టెస్ట్ చేయడం కానీ, టైంని చూసుకోడు, దేన్ని చూసుకోడు. పిలిచిన వెంటనే సర్వీస్ అనగానే ఖచ్చితంగా వస్తున్నాడు. మిమ్మల్ని పరిచయం చేయడానికే ఈ అబ్బాయిని పిలిచాను, నేను ఉన్నా లేకపోయినా ఈ అబ్బాయికి ఫోన్ చేయండి, ఏ టైం అయినా వచ్చి టెస్ట్లు చేస్తాడు, రిపోర్ట్ కూడా క్వాలిటీ ఉంటుంది అనేసి చెప్పాడు. అని చెప్పిన తర్వాత, సరే శ్రీనివాస్ నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, ఏంది నీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా అంటే, నేను ఇట్లా హాస్టల్లో ఉంటాను సార్, మాది ఇట్లా వేరే ఆంధ్ర, మేము ఇక్కడికి వచ్చాము. ఆ సిటీలో మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి వర్క్ నేర్చుకోవడానికి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి ల్యాబ్స్లలో, అలాంటివి నేను నేర్చుకొని తెలియని వాళ్ళకు చెప్పాలి, విలేజ్ వాళ్ళకు ఇది చేయాలి అనే కాన్సెప్ట్ ఉన్నది. నేను చదువుకోవడం కాకుండా దీని గురించి ఇంకా 10 మందికి చదువు చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే, నేను ఈ డిప్లొమా చదవడం కారణము, నాకు డిప్లొమా చదివితే వెంటనే జాబ్స్ వస్తాయి అనేసి నాకు ఎవరు తెలియదు. ఫస్ట్ థింగ్, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంటర్ అయిపోయిన తర్వాతనే ఏదో ఒక జాబ్ చేసుకుందాం అనుకున్నా. అక్కడ నాకు ఒక హెల్ప్ చేశారు, పలానా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఉంటుంది, అది చదువు వెంటనే జాబ్ వస్తుంది, నువ్వు డిగ్రీ చేసినా కష్టమే, బీటెక్ చేసినా కష్టమే, అంటే జాబ్స్ వెంటనే దొరకవు, నీ ఫ్యామిలీ పరంగా చూసుకొని నీకు వెంటనే జాబ్ కావాలంటే MLT చేసుకో అనేసి. అట్లా నాకు ఒకరు హెల్ప్ చేశారు. చదువుకున్న వెంటనే నాకు ఫ్లెబోటమీ జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేసుకుంటూనే నేను BSMLT చేసుకున్నా, జాబ్ చేసుకుంటూనే BSMLT చేసుకుంటున్నా. ఇప్పుడు నేను MBA సెకండ్ ఇయర్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఆన్లైన్ చేస్తున్నా, MBA అనేది విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరులో. అట్లా ఇది కూడా ఎందుకు చేస్తున్నా అంటే, నాకు ఇది కూడా ఒకరు చెప్పిందే. నేను 2014లో ఇక్కడ ఉన్నా, తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళా, క్యాంగరూ కేర్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో. అందులో కూడా CEO శేఖర్ సుబ్బయ్య, ఆయన తెలుగు వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టం. కర్ణాటక, అది బెంగళూరులోనే వర్క్ చేసింది ఆయన. ఒక స్టాఫ్ మీటింగ్ ఉంటుంది మాకు ఎవ్రీ మంత్ స్టాఫ్ మీటింగ్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే, మనము వచ్చే కస్టమర్స్తో ఎట్లా మాట్లాడాలి, వచ్చే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అప్డేట్ చేస్తూ ఉంటారు ట్రైనింగ్ స్టాఫ్కి అందరికి కూడా. అట్లా మీటింగ్లో ఆయన ఒక వర్డ్ చెప్పాడు, నువ్వు ఈరోజు ఒక క్వాలిఫికేషన్తో నా కంపెనీలో జాయిన్ అవుతాం. ఏ కంపెనీలో మనం ఒక డిగ్రీనే ఫర్ ఎగ్జాంపుల్ చేసుకున్నాం అనుకోండి, డిగ్రీతో మనకు ఒక జాబ్ వచ్చి ఆ కంపెనీలో జాయిన్ అవుతాం. నువ్వు ఆ కంపెనీలో ఒక 5 years 7 years చేసావనుకో, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏంది, ఆ వర్క్ మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ బయట అప్డేట్ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు, బయట ప్రపంచం గురించి ఏం జరుగుతుందో తెలియదు. దాంతోపాటు నువ్వు జాబ్ చేస్తూ ఆ డిగ్రీతో పాటు పీజీతో పాటు ఇంకొకటి చేసుకున్నావు అనుకో, నీకున్న సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది. అట్ ఏ టైం నువ్వు చేసే వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 2 గెయిన్ అవుతాయి. దానివల్ల కొత్తగా ఏదైనా సృష్టించవచ్చు. చదువుతో పాటు చదువు ఉండాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు. ఇప్పుడు నేను డిప్లొమా చేశాను, ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఆ 3 yearsకు BSMLT డిగ్రీ వాళ్ళు జాయిన్ అవుతారు. వాళ్ళ శాలరీ అంతే ఉంటుంది, నా శాలరీ అంతే ఉంటుంది. కానీ వాళ్ళు ఫ్రెషర్స్, నాకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. డిఫరెన్స్ ఏముంది? ఆ అబ్బాయి డిగ్రీ, ఇట్లా ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా పెంచుకోండి అనే వర్డ్ నేను అక్కడ నోట్ చేసుకొని ఈరోజు నా కెరియర్లో అది కూడా ఒక పార్ట్ లాగా కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. నా దగ్గరికి వచ్చే వాళ్ళని కూడా నేను ఫ్రెషర్స్నే తీసుకుంటాం. అంటే సీనియర్స్ ఉంటారు, BSMLT వాళ్ళు, MSc చేసిన వాళ్ళు మన ల్యాబ్లో ఒక 4-5 members. ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ ఇచ్చేది MLT డిప్లొమా అయిపోయిన వాళ్ళకి. ఆ జూనియర్స్ ఎవరు అయిపోయినారో వాళ్ళను ట్రైన్ చేసి, వాళ్ళకు క్వాలిటీ అంటే ఏంది, ఒక ల్యాబ్లో ఏం చేస్తాము, NABL అంటే ఏంది, అసలు మనము ఒక టెస్ట్ ఇస్తున్నామంటే ఏ కాన్ఫిడెన్స్తో, ఏ నమ్మకంతో ఒక రిపోర్టు పెథాలజిస్ట్ కానీ బయోకెమిస్ట్ కానీ సైన్ చేసి పంపిస్తున్నారు అనేది తెలియాలనే ఉద్దేశంతో మేము జూనియర్స్ని తీసుకొని ట్రైన్ చేసి వాళ్ళని దగ్గరుండి ఇది చేసుకొని ఇట్లా చేయాలనేది నా కాన్సెప్ట్. మండల్ లెవెల్స్లో తీసుకోవాలి టెక్నీషియన్స్ అందరినీ, వాళ్ళని సిటీలో స్టాండర్డ్స్లో ట్రైన్ చేసి వాళ్ళ మండల్ లెవెల్స్లలో కూడా అంత క్వాలిటీ అయిన సర్వీస్ ఇవ్వాలి. అది కూడా రీజనల్ ప్రైస్తో, తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ జెన్యూనిటీ, రియాలిటీ చూపించాలనేది
మా కాన్సెప్ట్. ఈరోజు ఆ కార్తిక్ సార్ సపోర్ట్ చేయలేకపోతే అసలు నాకు ఇంత ఇది ఉండేది కాదు, ఇంతమందికి నేను హెల్ప్ అయ్యేవాడిని కాదు. అంటే ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఉంటే ఎవరైనా మీకు సపోర్ట్ చేసి మీ గ్రోత్కి సహకరిస్తారని మీరు చెప్తున్నారు మెయిన్గా. ఎందుకంటే ముందు ఏంటంటే నేనేం మిమ్మల్ని అడగలుగుతున్నాను అంటే, ఇప్పుడు మీ ల్యాబ్ ఎక్స్పాన్షన్ వెళ్తుంది, మీ స్ట్రెంత్ పెరుగుతుంది, యు ఆర్ గ్రోయింగ్ నౌ. సో మీరు ఎటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు? సో ఈ రంగంలో ముఖ్యంగా ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి భవిష్యత్తు ఎలా ఉండబోతే మీరు ఎటువంటి వాళ్ళకి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మీ స్టాఫ్ కింద కానీ మీరు ఒక స్టాఫ్ని తీసుకోవాలంటే, ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకోవాలంటే ఎటువంటి వాళ్ళని మీరు ప్రిఫర్ చేస్తారు? సో స్థాపించిన 2-3 సంవత్సరాల్లో, 2 ఏళ్ళు అయింది అనుకుంటే, ఎగ్జాక్ట్ 2 years అయింది. సో 2 yearsలోనే మీరు చాలా అవార్డ్స్ వచ్చాయి, మీకు చాలా సక్సెస్ చూశారు. ఇంకా మరింత సక్సెస్ సాధించాలనుకున్నప్పుడు ఫ్యూచర్లో మీ ప్లానింగ్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్లో ఎన్ఈడి ల్యాబ్ని మనం ఎలా చూడొచ్చు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎంఎల్టీ అనేది మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేది కోవిడ్కి ముందు ఎవరికి తెలియదు. టెక్నీషియన్స్ అంటే ఎవరికి తెలియదు కోవిడ్ కన్నా ముందు. అది మా టెక్నీషియన్స్ అందరికీ, ఎందుకంటే నాది ఆ ఫీల్డే, నేను ఆ పెయిన్ అనేది నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ థింగ్ కోవిడ్లో వర్క్ చేసిన నాతో పాటు నా టెక్నీషియన్స్కి, మొత్తం ఇండియా వైజ్ పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఫస్ట్ నేను తెలుపుకోవాలి. ఎందుకంటే నేను ఆ పెయిన్ అనుభవించినాను, నేను అది చూసినాను. ఇప్పుడు ఎవరికి ప్రాపర్ గైడ్లైన్స్ లేదు. అంటే ఎంఎల్టీ అంటే ఏంది, అది ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి అనేసి. ఇప్పుడు మనకు ఎంఎల్టీ 10th అయిపోయిన తర్వాత వొకేషనల్ ఎంఎల్టీ అని ఉంటుంది. ఇంటర్ చేయని అవసరం లేదు, వొకేషనల్ ఎంఎల్టీ ఉంటుంది. ఒకవేళ ఇంటర్ బైపీసీ చేసిన వాళ్ళకు డిప్లొమా చేసుకోవచ్చు, డిఎంఎల్టీ చేయొచ్చు. డిఎంఎల్టీ ఇంట్రెస్ట్ లేదు, లేదా డైరెక్ట్ బిఎస్ఎంఎల్టీనే చేసుకుంటామంటే ఇంటర్ బైపీసీ ఎంపీసీ చేసిన వాళ్ళు కూడా బిఎస్ఎంఎల్టీ చేసుకోవచ్చు. వీళ్ళందరూ ల్యాబ్ టెక్నీషియన్స్కి ఎలిజిబులే. వొకేషనల్ ఎంఎల్టీ చేసిన టెక్నీషియన్ అంటాము, డిఎంఎల్టీ చేసిన టెక్నీషియన్ అంటాం, బిఎస్ఎంఎల్టీ చేసిన టెక్నీషియన్ అంటాం. ఎందుకంటే వొకేషనల్ ఎంఎల్టీ చేసిన వాళ్ళకు శాంపిల్ కలెక్షన్ లేకి అట్లా తీసుకుంటారు. అక్కడ వాళ్ళు వర్క్ బాగా చేస్తూ వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఇచ్చిన తర్వాత మన ల్యాబ్లోకి వెళ్తారు. ఏమంటే ఎడ్యుకేషన్ బట్టి మనకు శాలరీస్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అట్లా చూస్తాం. మెయిన్ మనం తీసుకునేది ఏంటంటే ఎంఎల్టీ వాళ్ళని తీసుకుంటాము, డిఎంఎల్టీ వాళ్ళని తీసుకుంటాం, బిఎస్ఎంఎల్టీ వాళ్ళని తీసుకుంటాం. వొకేషనల్ ఎంఎల్టీ చేస్తే 1 year అప్రెంటిస్షిప్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాతనే మనం ల్యాబ్లోకి తీసుకుంటాము. వీళ్ళకందరికీ ఒక రిజిస్ట్రేషన్ కూడా పారామెడికల్ బోర్డు నుంచి ఒక రిజిస్టర్ సర్టిఫికేట్ ఉంటుంది కోర్స్ అయిపోయిన తర్వాత. ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటేనే జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు విలేజ్లో వాళ్ళకి తెలియదు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా, ఈ వల్ల యూజ్ ఏంటి అనేసి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా నేను చూశాను, అమ్మ నీది ఎంఎల్టీ అయిపోయింది, డిఎంఎల్టీ అయిపోయింది, ఇంకా నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకో. ఎందుకు సార్, ఇది ఉంటేనే మనకు రేపు పొద్దున ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి, ఇది ఉంటేనే ఎలిజిబిలిటీ ఉంటుంది జాబ్స్కు, మీరు వెళ్ళి అప్లై చేసి రండి. అది ఒక నెలకు 2 months స్లాట్ ఇస్తారు, తర్వాత వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి రండి, ఒక 1 monthకి ఇంటికి వస్తుంది అని. ఇప్పుడు ఎవరికైనా మనం ఒకటి అట్లా నాది హెల్పింగే ఎక్కువ ఉంటుంది, తెలియడాన్ని చెప్పడం. అయితే మీరు సక్సెస్ యంగ్ ఎంటర్ప్రైనర్గా ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో, ఈ పెద్ద విశ్వనగరం అంటాం, ఇందులో చాలా కార్పొరేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. ఓకే, ఇంకొన్ని హాస్పిటల్స్ అయితే ఇన్బిల్ట్ వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ క్రమంలో మీరు కొత్తగా స్టార్ట్ చేసి ఈ 2 ఏళ్లలో, చాలా షార్ట్ టైం నాకు తెలిసి 2 ఏళ్ళు అనేది, అంటే ఇందులో మీరు సక్సెస్ అయ్యారు, బ్రేక్ ఈవెన్ వచ్చిందంటే ఏంటిది, మీరు వాడిన టెక్నిక్స్ ఏంటి, వాట్ ఇస్ యువర్ సక్సెస్ సీక్రెట్ ఏంటి, రివీల్ చేయగలుగుతారా? రివీల్ చేయొచ్చు, బట్ ఏంటంటే బిజినెస్ సీక్రెట్స్, బట్ నేను నార్మల్గా చెప్తాను. క్వాలిటీ వర్క్ అదే చెప్తాను. మెయిన్ ఒకటి సార్ నేను చెప్పేది ఏంటంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఒక క్వాలిటీ రిపోర్టు అది ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఇది ఒక పర్సన్ 10 మందికి చెప్పేస్తాడు, అంతేనే కదా. ఇప్పుడు మనం చేసేది కూడా అంతే. మనం డైరెక్ట్ నేను చాలా ఫేస్ చేశాను ఈ 2 yearsలో. ఆ ఫేస్ చేయగలుగున్నా కాబట్టే ఇప్పుడు నేను ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డా. ఇంకొకటి ఏంటంటే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా నేను చూశాను. నేను చాలా గ్రూప్స్లో కూడా బిజినెస్ మెంబర్, నెట్వర్కింగ్ గ్రూప్స్లో కూడా మెంబర్ నేను యాక్చువల్గా. ఓకే, ఆ బిజినెస్ గ్రూప్లలోనే నేనే ఫేస్ చేసాను ఒక ప్రాబ్లం డైరెక్ట్. ఒక నా ఫ్రెండ్ నాతో పాటు ఉన్న అతనే ఇంకొక బిజినెస్ ఓనరే నా దగ్గర టెస్ట్ చేయించుకొని శ్రీనివాస్ నాకు ఇంకొక ల్యాబ్లో, నేను ఎప్పుడు బయట ఇంకొక ల్యాబ్లో రెగ్యులర్ టెస్ట్ చేయించుకుంటాను, బట్ ఈసారి నువ్వు చేసావు, నాకు కొన్ని నీ వాల్యూస్ హై అనిపిస్తున్నాయి అని చెప్పేసి. ఓకే, నో ప్రాబ్లం సార్. నేను యాక్యురేట్గా వచ్చింది, హై వచ్చింది, మా వైఫ్ భయపడుతుంది అని చెప్పారు. సరే ఓకే సార్, నో ప్రాబ్లం. కొన్ని మీరు ఎట్లా చేయించారు ప్రాసెస్ చెప్పండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ మాకు థైరాయిడ్ ఉంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిన శాంపిల్స్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని ఒక ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్నారు. కంట్రోల్లో ఉంటుంది కాబట్టి నార్మల్ వస్తుంది. మనకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ ట్యాబ్లెట్ వేసుకోకుండా టెస్ట్ ఇచ్చారు, ఆటోమేటిక్గా వాల్యూ హై ఉంటుంది. అక్కడ ఎర్రర్ ఉంది కొంచెం, అది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి, ఇప్పుడు మళ్ళీ నేను శాంపిల్ కలెక్ట్ చేస్తాము, లేదా మా దగ్గర ఆల్రెడీ కలెక్ట్ చేసిన శాంపిల్ ఉంది, దాన్ని మళ్ళీ నా దగ్గర రీరన్ చేసి మీరు చెప్పిన ల్యాబ్కు ఇంకొక ల్యాబ్కు
పంపిస్తా. అట్లా కూడా క్రాస్ చెక్ చేసి నేను చూపించాను. అప్పుడు ఆయననే ఆ మీటింగ్లో నేనున్న అటెండ్ అయిన మీటింగ్లో 60 మంది బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. 60 మందికి ఆయన 2 రిపోర్ట్లు చూపించి ఇది ఈ అబ్బాయి క్వాలిటీ, నాకు వచ్చిన డౌట్కి ఈ అబ్బాయి ఇచ్చిన క్లారిటీ ఇది ఆయనని చూపించాడు. నేను చెప్పడం కాదు, సూపర్. కస్టమరే చూపించాడు లేసి. ఎందుకంటే కస్టమర్లో మనం ఎప్పుడు దేవుళ్ళతో చూస్తాము, ఆ దేవుడే నా దాని గురించి చెప్పినాడంటే ఎవిడెన్స్, లైవ్ ఎవిడెన్స్. అయిపోయి నేను ఆడే సక్సెస్ అయిపోయినా ఫస్ట్ టైం. ఫేస్ అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, చాలా మందికి ఇది చేసాము అట్లా అనేసి. క్వాలిటీ నేను మెయిన్ నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు నేను క్వాలిటీ అనేసి అడుగుతుంటే ఇప్పుడు మన ల్యాబ్ కూడా ISO సర్టిఫైడ్ ఉంది, NABL అప్రూవల్ ల్యాబ్ మంది. ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ లైసెన్స్ క్యాబ్ కూడా ట్రై చేస్తున్నాం అప్లై చేయడానికి. క్వాలిటీ ఎందుకు నమ్ముతా అంటే ఇప్పుడు నేను ఏదో బిజినెస్ చేద్దామనేసి నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ఈ ఫీల్డ్లోకి రాలేదు. నేను చదువుకు న్యాయం చేయాలి, నా చదువు 10 మందికి ఉపయోగపడాలి. నన్ను ఒక అతను నమ్మి ఇన్వెస్ట్ చేసినప్పుడు నేను అతనికి ఒక నమ్మకం అనేది చూపించాలి అనే ఉద్దేశంతో నా బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి నేను ప్రతి ఒక్క చోట శాంపిల్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, ఆ శాంపిల్ కలెక్ట్ చేసే ట్యూబ్స్, సిరంజ్, ఆల్కహాల్ స్వాబ్, కాటన్, బ్యాండేజ్ తగిలించి శాంపిల్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నా క్వాలిటీ అనేది చూస్తా. ఎక్స్పైర్ ఉందా లేదా, కరెక్ట్ది వాడుతున్నామా లేదా, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాము అనేసి. శాంపిల్ ల్యాబ్కి వచ్చిన తర్వాత రూమ్ టెంపరేచర్లో వచ్చిందా లేదా, లైజ్ ఏమన్నా అయిందా, కరెక్ట్గా ఉందా. అక్కడ డే టు డే ఆపరేషన్స్ మనం వెంటనే శాంపిల్ కలెక్ట్ చేసిన వెంటనే పేషెంట్ శాంపిల్స్ మిషన్స్ పెట్టాం. మిషన్స్కు కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. క్యాలిబ్రేషన్, మిషన్ ఫస్ట్ కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఉందా లేదా, ఆ రోజు క్యాలిబ్రేషన్స్ ఇంపార్టెంట్. మనం వాడే కెమికల్ కరెక్ట్గా ఉందా లేదా, QC ఇంపార్టెంట్. ఇవన్నీ కరెక్ట్ పాస్ అయిన తర్వాతనే పెథాలజిస్ట్ సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే పేషెంట్ శాంపిల్ రన్ అవ్వడం జరుగుతుంది. ఆ పేషెంట్ శాంపిల్ రన్ అయిన రిజల్ట్ కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసి మన డాక్టర్స్ అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో నా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది డైలీ. కాబట్టి చెక్ చేస్తాను ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని స్టెప్ వైజ్. ఎక్కడ ఇప్పుడు ల్యాబ్ అంటేనే 3 స్టేజెస్ ఉంటాయి సార్. ప్రీ అనలిటికల్ స్టేజ్, అనలిటికల్ స్టేజ్, పోస్ట్ అనలిటికల్ స్టేజ్. ఈ 3 స్టేజెస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఒక ల్యాబ్ రిపోర్టు మనం బయటికి పంపిస్తున్నాం సైన్ చేసి మన డాక్టర్స్ అంటే. అందుకు ఎక్కడ ఒక ల్యాబ్ టెక్నీషియన్గా నాకు తెలుసు ఎక్కడ ఎర్రర్స్ జరుగుతాయి కాబట్టి నేను ఆ ఎర్రర్స్ జరగకోకుండానే చూసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నేను ఇంత సక్సెస్ అయ్యాను. క్వాలిటీ అనేది అది కూడా మన బయట ల్యాబ్స్తో పోల్చుకుంటే మన ప్రైజెస్ కూడా నార్మల్గానే ఉంటాయి, హై ఉండవు, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఎవరికైనా హైదరాబాద్లో ఎక్కడికైనా సరే హోమ్ విజిట్ ఫ్రీగానే చేస్తాము. మన టెక్నీషియన్స్ మార్నింగ్ 6 నుంచి వర్క్ చేస్తారు. అన్ని ప్రోటోకాల్స్ ఎట్లా పాటించాలనో, ఒక NABL ల్యాబ్, ఒక స్టాండర్డ్ ల్యాబ్ ఎలా ఉండాలనో అదే క్వాలిటీ అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ రన్ చేస్తుంది. సో ఇప్పటిదాకా మీ సక్సెస్ ఇక్కడ దాకా జర్నీ వచ్చి, సో ఇప్పటి వరకు ఎన్ని ల్యాబ్స్ మీరు డయాగ్నోస్టిక్ సెంటర్స్ హైదరాబాద్లో పెట్టారు? ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో, మనం ఎలా చూడొచ్చు NEDని? ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి కోకాపేట్, ఒకటి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర, ఇంకా 2 ల్యాబ్స్ వచ్చి వికారాబాద్ డిస్ట్రిక్ట్లో మొమిన్పేట్ అండ్ కోటిపల్లిలో. ప్రజెంట్ 4 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 3 to 6 monthsలో ఇంకొక 3 సెంటర్స్ ప్లాన్ చేస్తున్నాము సిటీ అవుట్స్కర్ట్స్లో. అన్నీ ఎక్కడ న్యూ ఇయర్ అనేది ఎక్కడ కనిపించినా ఒకటే స్టాండర్డ్ ప్రోటోకాల్ మాది ఫాలో అవుతాం. డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ, అల్ట్రాసౌండ్స్, ఎక్స్రే, TMT. ఎందుకంటే ఒకరు మన దగ్గరకు వస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళకూడదు, వేరే దానికోసం ఇంకొక చోటికి వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్తో ఒక వేలో వెళ్ళాలి అనేసి అనేలాగా ప్లాన్ చేస్తుంటున్నాం. మ్యాక్సిమం మా టార్గెటింగ్ తెలంగాణలో 100 ల్యాబ్స్ మా ఫ్యూచర్. సెంచరీ సాధించాలి ఖచ్చితంగా. తెలంగాణలో ఒక 100 ల్యాబ్స్ పెడితే నేను ఒక 10,000 మందికి జాబ్స్ ఇవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవ్వాలి, చేయాలి అనేసి నా కాన్సెప్ట్. అది కూడా కొంచెం విలేజ్ లెవెల్స్లో ఫోకస్. నాకంతా టార్గెట్ అంతా ఏంటంటే మండల్ విలేజ్ లెవెల్స్లో చేయాలి. అక్కడి నుంచి టెక్నీషియన్స్ని తీసుకురావాలి సిటీలో ట్రైన్ అయ్యి అక్కడ వాళ్ళకు ఇది ఇవ్వాలి అనేసి. ఎందుకు విలేజ్ మండల్ లెవెల్స్ అంటే ఇప్పుడు నేను విన్నది, నేను చూసింది ఏంటంటే రైతే రాజు అని వింటాం చాలా మంది. కానీ ఆ రాజు ఆరోగ్యం కూడా మనం చూసుకోవాలి కదా. రాజు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. దానికోసము నేను ఎందుకు విలేజ్ లెవెల్స్ అంటే ఇప్పుడు విలేజ్లో మండల్ లెవెల్స్లో ఎవరు వాళ్ళకు ఆరోగ్యం గురించి చెప్పలేరు. వాళ్ళు కూడా అంత బిజీ ఉంటారు, ఎప్పుడు వర్క్, అవేర్నెస్ తక్కువ ఇదే ఉంటుంది. అలాంటి వాళ్ళకు మనం హెల్త్ గురించి అవేర్నెస్ కలిగించి వాళ్ళ ఆరోగ్యం కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి అలాంటి వాళ్ళను తెలియని వాళ్ళను తెలియజేయడం అనేలాగా ఉండాలి అనేసి. NED ల్యాబ్ ద్వారా మీరు ఒక సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ఫ్యూచర్లో అంటే మీరు ఒక యూత్ ఎంటర్ప్రైనర్ ఐకాన్గా ఉన్నారు, ఇప్పుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సో యూత్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బిజినెస్లోకి రావాలి అని అనుకున్న యూత్కి మీరు ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు, ఎటువంటి సలహా ఇవ్వదలుచుకున్నారు? నేనైతే ఒకటే చెప్తాను, చదువు అనేది చాలా ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం. అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఏం సాధించలేరు అంటే అదే తప్పు. వాళ్ళు కూడా చాలా మిరాకిల్ చేసినట్టున్నాయి చదువుకోని వాళ్ళు కూడా. అట్లా నేను ఇప్పుడు ఎవరికన్నా మీకు ఒక ఐడియా ఏదన్నా ఇలా మీకు తెలిసిందే, మీకు నచ్చిందే, ఎందుకంటే నచ్చిన దాంతో మనం ఎంజాయ్ చేయడం ఈజీగా ఉంటుంది. స్టెప్స్ తెలిసింది, నచ్చింది, కాబట్టి నేను అదే చెప్పగలుగుతాను. మీకు నచ్చిన అది ఏదన్నా ఉంది అంటే దాంతోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, ఈజీగా సక్సెస్ వస్తుంది. మీకు ఏదైనా కొత్త ఐడియాస్ కానీ కొత్త ఏదైనా ఉంటే కూడా 10 మందికి షేర్ చేసుకుంటే ఎవరో ఒకరు మనకు సపోర్ట్ ఇస్తారు. ఆ సపోర్ట్తో ఒకరి వల్ల ఏం కాదు, ఒక సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అంతేనా కదా? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక పొజిషన్లో కూర్చున్నారంటే అతను ఒకటి అనుకుంటే కాదు కదా, ఇంతమంది పబ్లిక్ సపోర్ట్ చేసింటేనే ఆయన అక్కడ కూర్చోబెట్టాం. కాబట్టి సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవసరం కూడా. కాబట్టి అది సపోర్ట్ కావాలంటే నీ దగ్గర లోపల ఏముందో నువ్వు బయటకు చెప్తేనే అవతలలో మనకు సపోర్ట్ చేస్తారు. ఆ చెప్పే ఇది ఉండాలి. నువ్వు ఎప్పుడు నీ దగ్గర నీ మైండ్లో ఒక ఆలోచన, నీ దగ్గర మైండ్లో ఒక థాట్ ఏదైనా ఉంది, కొత్త కాన్సెప్ట్, అది యూజ్ అవ్వకపోవడం సెకండరీ. ఫస్ట్ అయితే చెప్పే విధానం తెలియాలి. చెప్పినప్పుడే మనము ఆటోమేటిక్గా సక్సెస్ అనేది తెలుసుకుంటాం. ఎందుకంటే ఒక గురువు ఒక స్టూడెంట్ కు చెప్పగలిగితేనే ఆ అబ్బాయి ప్రయోజకుడు అయ్యాడు. అంతేనా కదా? చెప్పడం వల్ల వాడు తెలుసుకోగలిగాడు అనేది నా కాన్సెప్ట్. ఏదున్నా కానీ మన మనసులో ఉండేది బయటికి చెప్పి షేర్ చేసుకుంటేనే రేపొద్దున ఎవరో ఒకరు సపోర్ట్ దొరుకుతుంది, హెల్ప్ చేస్తారు, మనకు సపోర్ట్ ఉంటుంది, ఈజీగా మనము సక్సెస్ అవ్వడానికి తెలిసిన ఫీల్డ్ లో ఇది ఉంటుంది. అదండి ఎన్ఈడి ల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ కాశెట్టి శ్రీనివాస్ గారి మనోభావాలు. ఎటువంటి వ్యక్తులైనా యూత్, ముఖ్యంగా యూత్ మాకు ఏ అవకాశాలు లేవు అని అనుకునే వాళ్ళు కానీ ఏదైనా సాధించాలని తపనుంటే వాళ్ళకున్న ఐడియాస్ షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా సక్సెస్ అవుతారు, అది సాధ్యమే అవుతుంది. కాకపోతే ద వే ఆఫ్ షేరింగ్ ఐడియాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నారు. తన విజయానికి రహస్యం కూడా అదే అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం, అక్యురసీగా ఉండటం వల్లే ఈ రోజు ఎన్ఈడి ల్యాబ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విజయ రహస్యం మాతో షేర్ చేసుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.